ఏ పేతురు ముమ్మారు అబద్ధం ఆడినాడు? ఏ పేతురు నీ ప్రాణానికి నా ప్రాణమని ఇంకా అంతకుముందు కూడా అబద్ధం ఆడినాడు. ఆ మాట కూడా అబద్ధమే అయింది. అటువంటి పేతురు సంతాపపడి ఏడ్చినాడు ప్రియులారా. కనుక ముమ్మారు బొంకిన పేతురు అని చెప్పానే. ఇది ఎందుకంటే నీవెప్పుడు అబద్ధం ఆడినా దాన్ని కప్పిపుచ్చుకోవటానికి కనీసం మరి 2 సార్లు అబద్ధం ఆడాలా, జ్ఞాపకం ఉంచుకో. అయితే ప్రభు ఈ దినము నీతో మాట్లాడుతుండగా, హెచ్చరిస్తుండగా, నీ జీవితంలో నా జీవితంలో ఎన్ని మార్లు అబద్ధం ఆడామో దాన్ని బట్టి ప్రభువును ఒకసారి క్షమాపణ వేడుకుందాం. ప్రియ పరలోకపు తండ్రి, పరిశుద్ధమైన దేవ, పేతురు అబద్ధం ఆడిన దానికి ముమ్మారు మాత్రమే లెక్క రాయబడింది. నా జీవితంలో నా అబద్ధాలకి ప్రభా పుస్తకాలు చాలు, ఆయనను క్షమించి మరొకసారి అడుగుతున్నాను ప్రభా, హృదయమార వేడుకుంటున్నాను, నన్ను క్షమించుము తండ్రి. నీ ప్రియ కుమారుడు యేసుక్రీస్తు రక్తముతో నన్ను శుద్ధిపరచుము. యేసు ప్రభు నామమున అడుగుచున్నాను తండ్రి, ఆమెన్. ప్రైజ్ ద లార్డ్.